వెల్కమ్ టు డి6 వక్ఫ్ బోర్డ్ బిల్లు లోక్సభలో ఆమోదమైంది. మరి ఈ బిల్లు వ్యతిరేకిస్తున్న సెక్యులర్ పార్టీలు కావచ్చు, లేదంటే మత పునాదిగా ఏర్పడ్డ పార్టీలు కావచ్చు, ఎంఐఎం లాంటి పార్టీలు, ముస్లిం మత పార్టీలు కావచ్చు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇప్పుడు ఆ బిల్లు రావడం వల్ల వచ్చే నష్టం ఏంటి? వక్ఫ్ బోర్డ్ అనేది ఇలా కొంతమంది దానం చేస్తే ఆ దేవుని పేరు మీద దానం చేసిన భూములన్నీ కూడా ఇవాళ ఇష్టారాజ్యంగా మొత్తంగా వివిధ రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కబ్జాలు చేసి ఆ బోర్డు కరెక్ట్గా లేకుండా ఇవాళ వక్ఫ్ బోర్డు అనేది తమ ఇష్టారాజ్యంగా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని పేద ముస్లింలను పేదలుగానే ఉంచుకుంటూ ఆ పేద ముస్లింలకు సంబంధించి మాత్రము పట్టించుకొని ఇట్లాంటి ఎంఐఎం పార్టీ లాంటి పార్టీలు పేదరికాన్ని అట్లనే పెంచిపోషించే పార్టీలు ఇవాళ బీజేపీ నేను సమర్థించడం కాదు, కానీ ఇవాళ మొత్తంగా ఈ భూములు ఏవైతే ఉన్నాయో, వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా వాటి గురించి చర్చ జరగాల్సిన అవసరం. ఒక మతానికి క్రైస్తవ మతమైన, ఇస్లాం అయినా, బౌద్ధమైన, ఇంకా లేదంటే ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఇవాళ దేశంలో వక్ఫ్ బోర్డు నిర్వహణ మొత్తం స్థిరాస్తులు ఎంత ఉన్నాయి? 8,72,324 మొత్తం స్థిరాస్తులు ఉంటే వాటిలో శ్మశాన వాటిక 1,50,569, దుకాణాలు 1,13,000, అలాగే వ్యవసాయ భూములు 1,40,000 చిల్లర, మసీదులు కింద 1,13,000 ఎకరం, అట్లాగే ఇళ్ళు 92,517, ప్లాట్లు 64,000, దర్గాలు 33,000. ఎందుకు వక్ఫ్ బోర్డు మీద ఇలా యుద్ధం ప్రకటించిన మోడీ అని చెప్పేసి చాలామంది ముస్లింలు దాడి చేస్తున్నారు? ఆ బిల్లు అంతగా దుర్మార్గమైన బిల్లు. అది దుర్మార్గమైన బిల్లు ఒకవేళ అయితే ఇవాళ మోడీ అంత సాహసం ఎట్లా చేస్తాడు? వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ బిల్లు ముస్లింలపై దాడిగా అభివర్ణించాడు. మోడీ ప్రభుత్వము మసీదులు, దర్గాలు, మదర్సాలు, ముస్లింల స్వేచ్ఛపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యాంగంలో అధికరణ 14 అధికరణ ఉల్లంఘిస్తుందని, ఆక్రమణదారుల యజమానులు అయిపోతారని ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డు పాలనలో భాగస్వాములందరూ ఆరోపించారు. ఆలయాలు, మసీదుల పేరిట బీజేపీ దేశంలో వివాదాలు సృష్టించాలని చూస్తుందని సందర్భంగా ఆయన కరెక్టే కావచ్చు, వాస్తవమే కావచ్చు. కానీ ఇవాళ వక్ఫ్ బోర్డును కంట్రోల్ చేయాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే, క్రిస్టియన్ భూములను కంట్రోల్ చేయాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇలా వేల కోట్లు, లక్షల కోట్ల క్రిస్టియన్ భూములు కూడా అన్యాక్రాంతకు గురైపోయినాయి. ఈ అన్యాక్రాంతమైన క్రిస్టియన్ భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు ఏమైనాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం లక్షల కోట్ల విలువ చేసే క్రైస్తవ భూములు, మిషనరీ భూములు అంతా ఏమైనాయి? దానికి ఒక సమగ్రమైన చట్టం ఎందుకు జరగాలి? ఎవరు దాన్ని కబ్జా చేశారు? కేవలము పాలకులు ఒక్కలే కాదు, ఆ క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ సంఘాల పేర్ల మీద రాజ్యం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇలా మొత్తం క్రైస్తవ భూములను అగ్రవర్ణాలతో కుమ్మక్కైపోయి, అది పాలక సమాజంతో కుమ్మక్కైపోయి లక్షల కోట్ల విలువ చేసే భూమినంతా కూడా ఆ దళిత పేదలకు, దళిత క్రైస్తవ పేదలకు చెందకుండా చేసి ఇవాళ కొంతమంది నాయకులు వేల కోట్లు సంపాదించేసి అమెరికా, యూరోప్లో సెటిల్ అయ్యారు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా ప్రభుత్వాలు? మరొక బోర్డు ఉంటే ఆ బోర్డు దాని మీద నిర్ణయం తీసుకుంటుంది కదా. ఒక క్రిస్టియన్ బోర్డు, ఒక ముస్లిం బోర్డు, ఈ బోర్డులు ఉండి ఈ బోర్డులకు సరి అయిన రూల్స్ పెట్టి ఈ ప్రాపర్టీని వాళ్ళ కమ్యూనిటీకే వర్తించే విధంగా హిందూ బోర్డు, హిందువులకు ఒక బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి ఒక బోర్డు, ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. బోర్డు ఏర్పాటు చేయద్దు,
మేము మాత్రమే ఇక ఆ బోర్డుతో సంబంధం లేకుండా కొంతమంది అక్కడున్న వాళ్ళు మాత్రమే చైర్మన్ మెంబర్లు మాత్రమే దిగమింగుతారండి. ఎట్లా? రోజుకు వచ్చే ఆస్తులు ఎంత ఇప్పుడు చర్చిలలో వచ్చే చందాలు లక్షలాది రూపాయల చందాలు వస్తుంటే ఆ చందాలు నిండిపోతున్నాయి. ఆ చందాలు పేదవాళ్ళకి ఎందుకు ఖర్చు పెడతలేరు? మసీదులలో వచ్చే డబ్బంతా కూడా పేదలకు ఎందుకు ఖర్చు జరగట్లేదు? ఇంకా పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారు? ముస్లింలలో, క్రైస్తవులలో పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారు? హిందువులలో పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారు? వాళ్ళను బాగు చేయాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? ఇలా వేల ఎకరాల భూములు బంగారం ఇలా హిందూ దేవాలయాల పేరు మీద బ్రాహ్మణులు అనుభవిస్తున్నారు. మరి వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సింది బాధ్యత ఉంది. అందుకే ఇవాళ బోర్డ్స్ అనేటివి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది వక్ఫ్ బోర్డు బిల్లు కూడా ఇవాళ సమగ్రంగా దేశంలో ఉన్న మొత్తం కంట్రోల్ చేయాలి. ముస్లిం సమాజం దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, అందులో ఉన్న పేదరికం ఎంత, పేదరిక నిర్మూలన కోసం ఏం చేయాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలన్నింటినీ రేపు ఆ బోర్డు నిర్ణయిస్తుంది. అట్లాగే మతాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు జోక్యం చేసుకోవద్దు. రాజకీయ పార్టీలకు మతాతీతంగా బోర్డులు ఉంటే ఆ బోర్డులో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బోర్డు నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఒక మతం మీద ద్వేషంతో లేదంటే ఒక మతం మీద ప్రేమతో కాకుండా ఒక రాజ్యాంగాన్ని ఈ దేశం ప్రజలది. అది ముస్లింలైనా, క్రైస్తవులైనా, పార్సీలైనా, హిందువులైనా, ఇంకా ఏ మతస్థులైనా ప్రభుత్వ భూములు అది ప్రజల భూములే. ముఖ్యంగా పేద ప్రజలకు చెందాల్సిన భూములే. ప్రభుత్వ భూములేవి, అలాగే ప్రైవేట్ భూములేవి, అలాగే దేవాలయాల భూములు. అందులో హిందూ దేవాలయాల భూములెన్ని, క్రైస్తవ దేవాలయాల భూములెన్ని, ముస్లిం దేవాలయాల భూములెన్ని, పార్సీలెన్ని, ఇంకా ఇతర మతస్థులెన్ని, బౌద్ధులెన్ని, వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సింది ఆయా బోర్డులు. వాటికి ఒక చట్టం తయారు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ భూములన్నీ కూడా 90% కబ్జా గురైపోయినాయి. దాంట్లో పాలక అగ్రవర్ణాల కారణం ఎంతైతే కారణమో దానికి వత్తాసు పలికే సంఘాలు కూడా కారణమే, దొంగలు కూడా కారణమే. ఇలా కార్పొరేట్ చర్చిలు వచ్చాయి. కార్పొరేట్ చర్చిలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? కార్పొరేట్ చర్చిలన్నీ ఇవాళ మొత్తానికి ప్రవీణ్ పగడా లాంటి వాళ్ళు పాప ఆయన ఉన్న ఆస్తిని అమెరికాలో ఉన్న ఇల్లును అమ్ముకొని వచ్చేసి ప్రజల కోసం ఇలా డబ్బు ఖర్చు పెడదాం అనుకుంటే అట్లాంటి మంచితనాన్ని చేసేవాళ్ళు ఇదే క్రైస్తవులో ఉన్న కొంతమంది దళారులు ఆయనను మీద కుట్ర చేసేసి ఆయనను ఎదగనీయకుండా చేసేసి ఇవాళ ఈ చావుకు పరోక్షంగా వాళ్ళు కూడా కారణమైందనేది మనం చాలా సోషల్ మీడియా వార్తలలో చూస్తున్నాం. అట్లాగే ముస్లింలలో ఈ దందా నడిపే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రతి దగ్గర హిందూ సంస్థలలో ఈ దందా నడిపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవాలయాల భూములు దేవాలయాలకే ఉండాలి, అలాగే ప్రభుత్వ భూములు ప్రభుత్వం చేతిలో ఉండాలి, దేవాలయాలకు బోర్డు ఉండాలి, వచ్చే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, మిగిలినది ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ప్రజల సంక్షేమం కోసం అందులో హిందువుల సంక్షేమం హిందూ దేవాలయాలు, ముస్లింల సంక్షేమం ముస్లిం దేవాలయాలు, అలాగే క్రిస్టియన్ సంక్షేమం కోసం క్రైస్తవ దేవాలయాలు ఖర్చు పెట్టాలి. వచ్చిన డబ్బంతా కూడా ఇష్టరాజ్యంగా ఒక్కొక్కరు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మిస్యూజ్ చేస్తున్నారు. చర్చిలలో గొడవలు అవుతుంది, అదే చర్చి ఆస్తుల గొడవలు అవే, హిందూ దేవాలయాల గొడవలు అవే. వీటన్నిటికీ ముగింపు పలకాలంటే పార్లమెంటే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇవాళ సభలో ఆ బిల్లు ప్రతిపాదించినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఎవరైతే హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఇవన్నీ తిప్పికొడుతూ జేపీసీ వేయాలనేది మీరు కమిటీ సూచించగా జేపీసీని ఎందుకు ఏర్పాటు చేయమన్నారు? మరి జేపీసీ ఏర్పాటు చేసినప్పుడు జేపీసీ ఏదైతే నిర్ణయం చేసిందో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయాన్ని వాళ్ళు చట్టరూపంలో తీసుకొస్తున్నారు. అది తప్పట్లయితుంది. వక్ఫ్ భూముల విషయంలో అవినీతి అడ్డుకొని పేద ముస్లింల భూములను కాపాడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ పేద ముస్లింలు, ఈ పేద క్రైస్తవులు, ఈ పేద హిందువులు, ఈ పేద పార్సీలు, ఈ పేద బుద్ధిస్టులు, వీళ్ళను కాపాడే వాళ్ళే కావాలి ఇప్పుడు మనకు. అది బీజేపీ వస్తుందా? బీజేపీ కాపాడితే బీజేపీ ఓటేస్తారు.
కాంగ్రెస్ కాపాడితే కాంగ్రెస్ కోటేస్తారు. పేద పేద ముస్లింలని కాపాడమే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ బిల్లు యొక్క ఉద్దేశం. అలాగే పేద క్రైస్తవులని, పేద హిందువులని, పేద బౌద్ధులని, ఇలా అన్ని మతాల్లో ఉన్న పేదలని పరిరక్షించే విధంగా రానున్న రోజుల్లో ఇంకా సమగ్రంగా ఒక బోర్డ్స్ ఏర్పాటు చేసేసి, ఆ మతానికి సంబంధించిన బోర్డ్స్ ఏర్పాటు చేసేసి ప్రభుత్వ నియంత్రణలో ఈ భూముల పరిరక్షణ ఉండగలిగితే ఆ భూములు ఎవరికి ప్రైవేట్ వ్యక్తుల యొక్క కబ్జాకు గురి కాకుండా కోట్లాది రూపాయల భూములు ఈ దేశం ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళు ముస్లింలు అయితే ముస్లిం భూములను, క్రైస్తవులు అయితే క్రైస్తవ భూములను, హిందువులైతే హిందూ భూములను, బుద్ధిస్టులు అయితే బుద్ధిస్టు భూములను ఇవాళ పరిరక్షిస్తూ వాళ్లకు తగు న్యాయం జరిగే విధంగా, పేద యొక్క నిర్మూలన ఇవాళ జరిగే విధంగా ఈ మత సంస్థలు పనిచేయాలి. కానీ మత సంస్థలు అంతా కూడా పేదలను పేదలుగా ఉంచేస్తున్నాయి, ధనవంతులను ధనవంతులుగా చేస్తున్నాయి. డబ్బున్నోళ్ళ చుట్టే మొత్తం మత సంస్థలన్నీ పనిచేస్తున్నాయి. సో కాబట్టి ఈ నిర్ణయాన్ని ఇవాళ ఏదైతే బీజేపీ తీసుకున్నా, ఇంకెవరి పార్టీ తీసుకున్నా స్వాగతించాలి. వక్ఫ్ బోర్డే కాకుండా అన్ని బుద్ధిస్టు భూములు కానీ, క్రైస్తవ భూములు కానీ, అన్ని మతాలకు సంబంధించిన భూములన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొని ఆయా పేదల్లో వాళ్ళకి, పేద ప్రజలకు, ఆయా మతాల్లో ఉన్న పేదల్ని బాగు చేసే దిశగా ఇలా మోడీ ప్రభుత్వం కృషి చేయాలి. లేదంటే ఇంకా ఎవరు వచ్చినా సరే ప్రధానమంత్రి అయినా, వాళ్ళ మోడీ 75 ఏళ్లకు ఆయన సెప్టెంబర్లో ఆయన పదవి పోయినా కూడా వచ్చే వాళ్ళైనా సరే వాళ్ళు కూడా ఈ చట్ట ప్రకారంగా పేదలకు, పేద ముస్లింలు, పేద హిందువులు, పేద క్రైస్తవులు, పేద బుద్ధిస్టులు అందరినీ కాపాడుతూ వాళ్ళ బతుకులు బాగు చేయాల్సిన ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో మీరు కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.